మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మూగ మొద్దులో అలా నిలబడ్డావు? మీ అమ్మ అడుగుతుంది కదా, చెప్పు. అమ్మమ్మ, నా మనసేం బాలేక ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా జస్ట్ ఇంత ఇంత అంటూ డ్రింక్ తీసుకున్నా అంతే. వెరీ కామన్ ఇన్ యూత్ పార్టీస్. దీన్ని మీరు పెద్ద భూతద్దంలో చూసి రచ్చ చేయాలని చూడకండి. ఏంటి ఇంత ఇంత అని వేళ్ళు చూపిస్తూ ఫ్యాషన్ కామను ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నావు? నీ మనసులో ఎంత బాధ ఉంటే మాత్రం మరి ఇంతలా దిగజారుతావా? అవును, దిగజారుతాను. నేను ఎదిగి ఎగబడేలా మీరేమైనా ప్రవర్తిస్తున్నారా? నా బాధకి నన్ను వదిలేసి మీ సంతోషాలకి మీరు తిరుగుతున్నారు కదా, అలాంటప్పుడు నేనేం చేయాలి? నాలో నేను ఎన్నాళ్ళు కుమిలిపోమంటావు? నా బాధ మీ తల్లి కూతుర్లు ఇద్దరు అర్థం చేసుకోరు. నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నా తమ్ముడు కూడా ఇప్పుడు నాతో లేడు. ఏ కష్టం వచ్చినా చిన్న అంటూ చెప్పుకుంటే అక్క అంటూ ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు వాడు లేని లోటు నాకు క్లియర్గా అర్థమవుతుంది. నా మాట వినేవాళ్ళు లేరు, నా బాధ పంచుకునే వాళ్ళు లేరు. ఆ వెలితి ఎవరు తీరుస్తారు? నిన్న మొన్నటి దాకా నాన్న లేని లోటు, ఇప్పుడు తమ్ముడు లేని లోటు. తిరిగి అడిగే వాళ్ళంటే లోకువా, చీమ కుట్టినట్టు కూడా లేదు. మౌనం మూర్ఖత్వం. ఏమన్నా అంటే కొట్టడానికి మీదకి రావడం. నా నోరు మోయించడమే కానీ తను మాత్రం నోరు తెరవదు. అమ్మ బొమ్మ బండరాయ్. అసలు ఎప్పుడో ఏ మందు తాగి నా ప్రాణాలు వదిలేద్దాం అనుకున్నాను. కానీ చిన్న ఆత్మకి శాంతి కలిగించాలని కేవలం మా నాన్న ఎవరో తెలుసుకోవడానికి బతుకున్నాను. లేకపోతే ఇద్దరం హాయిగా పైలోకంలో ఉండేవాళ్ళం. మధు, ఏదో ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళొచ్చినందుకే పెద్ద ఫైర్ అయిపోతున్నారు. నువ్వు హ్యాపీ రా తమ్ముడు. నేను ఈ నరకంలో ఉండలేకపోతున్నాను. వచ్చేస్తాను, నేను ఎప్పుడప్పుడు వచ్చేస్తాను. కాకపోతే నాన్నెవరో తెలుసుకొని వస్తాను. అక్కడికి వచ్చినప్పుడైనా మీకు చెప్పాలి కదా. అందుకే బండరాల బతుకుంటున్నాను. మధు, ఇంక చాలా ఆపు. తాగి మాట్లాడితే తప్పు కాదని మాట్లాడుతున్నావా? ఇక వాగింది చాలు, నోరు మూసుకో. ఏంటి అరుస్తున్నావు? అరుపులతోనే ఆపేసావేంటి? ఉదయం నా మీద చేస్తావు కదా. అక్కడ రోడ్ అని ఆగావు కదా. కొట్టు, నన్ను కొట్టు. మధు, కొట్టు కొట్టు మధు, కొట్టు. మధు, మధు, అలా మాట్లాడకే. నువ్వు ఒంటరి దానివి కాదు, నేనున్నాను కదా. ఏంటి ప్లేట్లు ఫిరాయించావా? గేర్ మార్చావా? కన్సోల్ చేసి కన్విన్స్ చేయాలని చూడకు. మా నాన్న గురించి నిజం చెప్పే వరకు నువ్వు ఉన్నా సరే నా సైడ్ లో లేనట్టే. నేను ఒంటరి దాన్ని, నాకెవరూ లేరు. నో మమ్మీ, యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. మధు,
మధు అమ్మా వెళ్ళి మజ్జిగ తీసుకురా. రా రా కూర్చో. ఇదిగో కొంచెం మజ్జిగ తాగు. వేల అక్షరాలు కోటి పుస్తకాలు ప్రేమ అమ్మే కదా. మధు కొంచెం కొంచెం తాగు. సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్ప బెడ్షీట్ తీ. చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. వార్నింగ్ ఇవ్వటానికి వచ్చాడా? ఈయనతో మాట్లాడడం కంటే ఎస్కేప్ అవడం బెస్ట్. చూడండి, నేను కాస్త బిజీగా ఉన్నాను, బయటికి వెళ్లే పని కూడా ఉంది, మీరు తర్వాత రండి. అలా కాదండి, వెతుక్కుంటూ వచ్చాను. ఓ మంచి విషయం మీ చెవిన వేద్దామని ఇంత దూరం వచ్చాను. మీరు కాదు అంటే అపశకునంలో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. అపశకునవా? అసలు మీరేం మాట్లాడదామని వచ్చారు? మీరు ఎవరు? నేను ప్రతాప్ ఫ్రెండ్ అండి. ప్రతాప్ అంటే ఆ ధరణి వాళ్ళ నాన్న? కరెక్ట్ అండి, వాడు నేను మంచి ఫ్రెండ్స్. మీకు ఈ మధ్య ఆ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడింది కదా. మీ అబ్బాయి మా అబ్బాయి ధీరజ్. ధీరజ్ ప్రతాప్ కూతురు ధరణి గురించి మాట్లాడదామని వచ్చాను. ధీరజ్ ధరణిల గురించా? ఏంటది చెప్పండి. ఏం లేదండి, ధరణికి మీ అబ్బాయి ధీరజ్కి ఈడు జోడు బాగుంటుంది. మీరు చాలా మంచివారని వాళ్ళకే అనిపిస్తుంది. అందుకే మీ పరిచయం ఏమందుకుంటే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది.